జై శ్రీకృష్ణ. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుని చేరి మనందరం ఏదో ఒకటి ప్రార్థిస్తూనే ఉంటాం. ఒకడు ధనం కోసం ప్రార్థిస్తే మరొకడు జ్ఞానం కోసం ప్రార్థిస్తాడు, మరొకడు శాంతి కోసం ప్రార్థిస్తాడు, ఇంకొకడు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తాడు. భగవంతుని ప్రార్థించే వారందరి ప్రార్థనలు ఇంచుమించుగా ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఈ నాలుగింటిలోనే ఉంటాయి. సామాన్యుడు, అల్పమైనటువంటి వారు, ఉన్నతమైన మేధస్సు కలిగిన వారు, ఉత్తమమైన మనస్సు కలిగిన వారు, ఇలా వారి వారి స్థాయిలను బట్టి పరమాత్మను కోరుకునేటటువంటి కోరికలలో మార్పు ఉంటుంది. చెడ్డవాడు తనకు మంచి జరగకపోయినా పర్వాలా, ముందు పక్కవాడు పాడైతే చాలని కోరుకుంటుంటాడు. మరికొందరు వాడు బతకని మనం బతుకుదాం కదా, మనం కొద్ది మంచిగా బతకాలి, ఇలా కొందరు. మరికొందరు మనం ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ పాపం వాడంత కష్టపడకూడదు, కొద్దిగా ఇబ్బందిగా మనం సహిస్తే ఏంటి అని అనుకుంటాడు మరొకడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి భేదాన్ని బట్టి పరమాత్మను కోరుకుంటుంటారు. సర్వసాధారణంగా ఇవన్నీ కూడా అయితే ధర్మం లేదా అర్థం లేదా కామం లేదా మోక్షం, అంతే. ఈ నాలుగిటిలోకి లోబడే ఉంటాయి కోరికలన్నీ కూడా. కానీ నిజమైన ప్రేమ, భక్తి పరమాత్మ యందు ఉన్నటువంటి వారు, కానీ అసలు పరమాత్మని నిజమైన ప్రేమ భక్తి కలిగిన వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసుకోవాలని ఉంది కదండి. ఈ 24వ పాసురంలో ఆండాళ్ తల్లి కోరుకుంటుంది, అది చేస్తుంది. చూద్దాం అది. దీనిని 24వ పాసురాన్ని విశేష పాసురం అంటారు, అలాగే దీనిని పోత్తి పాసురము అని అంటారు. పోత్తి అనే పదం ఈ పాసురంలోని ప్రతి వాక్యంలో కనిపిస్తుంది. పోత్తి అనే తమిళ పదానికి సంస్కృతంలో మంగళాశాసనము అని అర్థం, అంటే మంగళమును కోరుకునుట అని అర్థం. అందుచేత దీన్ని మంగళాశాసన పాసురము అని కూడా అంటారు. ప్రియ భగవద్బంధువులారా, పరమాత్మను దర్శనం చేసుకున్నందువల్ల ఉండేటటువంటి అంతిమ ప్రయోజనం ఏంటి అంటే మంగళాశాసనం. అలాగా ఆండాళ్ గోష్ఠి స్వామికి మంగళాన్ని పాడటం కనిపిస్తుంది ఈ పాసురంలో. అన్రి ఇవ్వులగం అళందాయ్ అడిల్ పోట్రీ సెన్రంగు తెన్నిలంగై செத்தாய் திரள் போற்றி பொன்றச்செகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாவெறிந்தாய் கழல் போற்றி வெண் குன்று குடையாய் வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ఏలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి స్వామిని
ఆ శయన మందిరం నుండి బయటికి రమ్మని ఆహ్వానించి సింహాసనం పైన అధిరోహించేలాగా ప్రార్థించింది. స్వామి చిరుమందహాసంతో వచ్చి సింహాసనాన్ని అధిరోహించాడు. ఆయనకి చాలా ఉత్సుకగా ఉంది ఈ గోపికలందరితోటి కలవాలని, మాట్లాడాలని, కానీ బెట్టు చేయాలని. ఇప్పుడు గోపికలందరూ కూడా స్వామిని పిలిచి సింహాసనం పైన అధిరోహింపచేశారు. ఇప్పుడు వాళ్ళ మనసులో ఉండేటటువంటి కోరికని తీర్చుకోవాలి. ఏంటి వాళ్ళ కోరిక? స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించుకోవాలి, స్వామి నిద్రలేస్తుంటే సేవించుకోవాలి, స్వామి అలా ఒళ్ళు వీడ్చుకుంటుంటే సేవించుకోవాలి, స్వామి అలా నడుస్తుంటే సేవించుకోవాలి, స్వామి అలా వచ్చి టీవీగా సింహాసనం పైన విరాజమానుడైతే సేవించుకోవాలి. ఇలా ఈ కోరికలన్నీ తీరుతూ ఉన్నాయి వీళ్ళకి. స్వామి ఇలా నడిచేటప్పుడు, అలాగే వచ్చి సింహాసనం పైన ఇలాగా కూర్చున్నప్పుడు ఆ స్వామి యొక్క పాదం శయన మందిరం నుండి వచ్చి ఇక్కడ కూర్చొని ఆ నడిచినందువల్ల ఆ పాదం అంతా కూడా ఎర్రగా కందిపోయింది. ఆ ఎర్రగా కందిన పాదం, దానిలో ఉండేటటువంటి ఆ కమల పుష్పపు రేకులు, శంఖచక్రాది చిహ్నములు అన్నింటినీ కూడా దర్శనం చేశారు ఆండాళ్ గోష్ఠి అంతా కూడా. చూసి అయ్యో ఏంటి, మనం ఏదో సేవించుకుందాము సంతోషంగా అని స్వామిని పిలిస్తే ఆయన స్వామి పాదమంతా ఎర్రగా కందిపోయిందేంటి, మనం స్వామిని కష్టపెట్టేశామా అన్నా, ఎంత పని అయిపోయిందేంటి, మనం ఏదో ఆనంద పెడదాం అని అనుకున్నాం, కానీ ఇలా స్వామి కష్టపెట్టేశామా, మన ప్రేమ వల్ల స్వామిని కష్టానికి గురి చేశామా మనం అని బాధపడుతున్నారు. వెంటనే ఆండాళ్ తల్లి కనిపించింది. అన్నా, ఇంత సుకుమారుడే స్వామి, ఎలాగైతే ఒక కమల పుష్పం అలాగా సూర్యకిరణం పడగానే ఎలాగైతే వడబడిపోతుందో కలువ పుష్పం, అలాగా స్వామి యొక్క అరిప, అసలు దేహం మొత్తానికి సుకుమారంగా ఉండని ప్రాంతం ఏదయ్యా అంటే అరికాలే కదండి. ఇలాగ ఒక సన్న సూదిని ఇలా గుచ్చితే చుక్కుమంటుంది మనకి. అదే అరికాల మీద ఇలా అంటే పర్వాలేదు లేండి అంటాం కదండి. ఈ మొత్తం శరీరంలో కాస్త గట్టిగా దృఢంగా ఉండేటటువంటిది అరికాలే. అలాంటి అరికాలే కందిపోయింది ఆయనకి. ఏం చేయడం చేత? శయన మందిరం నుండి బయట సింహాసనం వరకు నడిచినటువంటి ఆ శ్రమకే. ఎంత సుకుమారుడు మా స్వామి. భగవంతుడి లక్షణాలు చాలా చిత్రంగా ఉంటాయండి. అతి సూక్ష్మాతి సూక్ష్ముడు పరమాత్మనే, అతి స్థూలాతి స్థూలము బృహత్ స్వరూపుడు పరమాత్మయే కదండి. సమస్త ఆకారములు ఆయనవే, నిరాకారుడు ఆయనే. అన్నిటికంటే కృశః సన్నగా ఉండేవాడు ఆయనే, అన్నిటికంటే స్థూలః లావుగా ఉండేవాడు ఆయనే. సకల గుణములు కళ్యాణ గుణములకు ఆకరమైనటువంటి వాడు ఆయనే, నిర్గుణుడు ఆయనే. సర్వరస, అన్ని రసములు ఆయనలోనే చేరి ఉన్నాయి, కానీ ఎటువంటి వ్యాపారము లేకుండా ఉండేటటువంటి వాడు ఆయనే. సర్వగంధుడు ఆయనే, నిర్గంధుడు ఆయనే. సకల చేతనాచేతనములు అండపిండ బ్రహ్మాండములన్నింటినీ తనలో పెట్టుకున్నటువంటి వాడు ఆయనే. ఒక్క క్షణం అక్కడి నుండి ఇక్కడికి నడిచి వస్తే కందిపోయేది ఆయనే. ఆండాళ్ తల్లి స్వామి పాదం కందిపోవటం చూసి అల్లాడిపోయింది. అయ్యయ్యో, నేను ఎంత కష్టపెట్టేశానేంటి నేను అని అనుకొని, స్వామి నువ్వు ఇంత సుకుమారుడివి కదా, ఇంత సుకుమారుడివైన నువ్వు ఆనాడు అన్రి ఇవ్వులగం అళందాయ్ అళిల్ పోట్రీ, ఆనాడు ఎప్పుడు, ఏనాడు? ఆ వామన అవతారాన్ని తాల్చిన నాడు. ఇవ్వులగం అళందాయ్ అళిల్ పోట్రీ, ఈ భూలోకం మొత్తాన్ని కూడా నీ పాదముతోటి ఆక్రమించావు కదా త్రివిక్రముడిగా. అంటే ఈ భూమండలం అంతా కూడా నీ పాదం కిందకి చేరింది కదా. మామూలుగా ఉంటుందండి భూగోళం అంటే?
అనేక హిమాలయ పర్వతాలు ఉంటాయి, మామూలు పర్వతాలు ఉంటాయి, సాగరాలు ఉంటాయి, నదులు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, భవంతులు ఉంటాయి, ఆకాశాన్ని అంటుకునే బిల్డింగులు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? అన్నిటి మీద కలిపి స్వామి ఇలాగ తన పాదాన్ని మోపాడు. అన్రి ఇవ్వలగం అళందా అళిల్ పోట్రీ. అలాగా నీ పాదమును మోపినటువంటి స్వామి. ఎంత కందిపోయి ఉంటుంది స్వామి, ఎంత ఎగుడు దిగుడుగా ఉంటుంది ఈ భూమండలం అంతా. ఆ దేవతల్ని కాపాడడం కోసం, ఆ దేవతలకి భూమి ఆ సంపదల్ని ఇప్పించడం కోసం నువ్వు నీ శరీరాన్ని ఇలా కష్టపెట్టేసుకున్నావు. ఒక్కసారిగా ఇలా పెరిగిపోయావు. ఎంత కష్టమై ఉంటుందండి దేహానికి. ఒక తల్లి గర్భం దాల్చితే 9 మాసాలలో ఇంత గర్భం పెరిగిపోతుంది. 9 మాసాల పాటుగా రోజుకింత పెరిగి 9 మాసాలకు అంతటి స్థితిని పొందుతుంది తల్లి. దానికి ఎంత కష్టపడుతుందండి. మరి శరీరం ఇలా వ్యాకోచించడం అంటే మాటలా? ఇంత నిదానంగా పెరిగే సహజమైనటువంటి ప్రక్రియకి 9 మాసాల పాటుగానే ఇంత బాధపడతామే. మరి ఈ సకల చరాచర సృష్టి మొత్తాన్ని కూడా ఒక్క క్షణంలో పెరిగిపోయి పాదంతో ఆక్రమించడం ఎంత కష్టమండి. ఆ కష్టాన్ని భావించి ఆండాళ్ తల్లి కకావికలమైపోతుంది. అమ్మో అమ్మో అమ్మో, ఆ స్వామి ఆ పాదానికి ఈనాడు మంగళం. ఆండాళే అది ఎప్పుడూ అయిపోయింది కదా అని మనలాంటి వాళ్ళం అనుకుంటాం. అప్పుడు అయిపోయినా ఎవరు మంగళం పాడలేదు స్వామికి. స్వామి యొక్క కష్టం తీర్చడాలని ఎవరికీ అనిపించలేదు. నేను భరించలేను, స్వామికి ఇంత కష్టం కలిగింది, నేను మంగళాశాసనం పాడతాను అని అంటూ అన్రి ఇవ్వులగం అళందాయ్ అళల్ పోట్రీ సెన్రంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోతి. అలా ఆనాటి వామనావతారానికి ఒక పోతి మంగళం అని పాడింది. అంతేకాదు ఎటువంటి అసురుడు, దుష్టుడైనటువంటి రావణాసురుడు, ఆ లంకాధిపతి, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, గాంధర్వులు, అంత మాత్రమే కాకుండా పంచభూతములను, ఇంద్రుడి యొక్క సమస్తమైనటువంటి ఆ శక్తులను కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నటువంటి వాడు రావణాసురుడు. అటువంటి రావణాసురుడిని జయించడం కోసం అతని లంకకు, దుర్భేద్యమైనటువంటి లంకకు చేరి యుద్ధము చేసి అతనిని గెలిచి, ఎంత బలం ఉందయ్యా నీకు, లోకంలో రావణుడి కంటే బలవంతుడు లేడు అనేటటువంటి దురహంకారి, ఎందులో చూసినా అన్నింటినీ పొందినటువంటి వాడే. కానీ ధర్మము అనేటటువంటిది ఒక్కటి ఉంది రాముల వారికి, అదొక్కటే లేదు రావణుడికి. అంతే. ఎన్ని ఉన్నా ధర్మము అనేది లేకుంటే అలాగే ఉంటుంది. అటువంటి రావణుని సంహరించావు స్వామి. ఎంత కష్టపడ్డావు, రామసేతు నిర్మాణాన్ని చేశావు, వానర మూకలకి శిక్షణనిచ్చావు, వారందరినీ కూడా జట్టులో నీ ప్రేమతో గెలుచుకున్నావు. వీరందరితో కలిపి కాలినడకన లంకకు చేరి ఆ రావణ సంహారం చేసిన నీ బలమునకు మంగళం. ఎవరు మంగళం పాడాలే స్వామి? అయ్యయ్యో ఎంత కష్టపడ్డావు స్వామి అని ఆండాళ్ తల్లి మనసు, ఆనాటి రాముడి యొక్క కష్టానికి ఈనాడు ఈవిడ మనసు కకావికలమైపోతుంది. సెన్రంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోతి పొన్ర శకడం ఉదైతాయ్ పుగష్ పోతి. చిన్న బాలుడివి, 21 రోజుల బాలుడిగా ఉన్నప్పుడు ఆ పక్కనుండే శకటం పైకి ఒక అసురుడు వచ్చాడు. శకటాసురుడు అని వాడికి పేరు. అటువంటి వాడిని కీళ్ళు ఊడదీసేసావే స్వామి, నీ యొక్క కీర్తికి మంగళం. బండి రూపంలో వచ్చాడు ఒక అసురుడు, అంటే బండిని ఆవహించాడు. ఈ శరీరమే ఒక బండి. ఈ శరీరం అనే బండి ఎటువైపు వెళ్తుంది? 4 వైపులు ఎటైనా వెళ్ళొచ్చు. ఈ జీవుడికి 4 మార్గాలు ఉన్నాయండి ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళాక. ఒకటి స్వర్గగతి, నరకగతి, యామ్యగతి, మోక్షగతి. 4 మార్గాలు.
నువ్వు ఏ రూట్లో మొదలు పెడితే తావో ఆ రూట్ వెళ్తూ ఉంటావు. ఇది బండి, దీన్ని తీసుకెళ్ళాలి మనం. కనుక దుష్టమైనటువంటి దారులలో వెళ్ళేటటువంటి శకటము యొక్క కీళ్ళు ఊడగొట్టేస్తాడు మా స్వామి. అలా చిన్నపిల్లలు ఏదో కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నట్టుగా అలాగా బాలకృష్ణుడు అలా కాళ్ళు చేతులు కొట్టుకుంటేనే ఆ శకటం ముక్కలు ముక్కలైపోయి, స్వామి అటువంటి నీ కీర్తికి మంగళం అంటూ కన్రుకుణిలా వెరిందాయ్ కజల్ పోతి కున్రుగుడయావెడుతాయ్ కుణం పోతి. వత్సాసురుడు ఒక లేగ దూడ రూపంలో ఒక అసురుడు, అలాగే అక్కడ వృక్షం రూపంలో మరొక అసురుడు ఉంటే గిరగిర గిరగిర గిర తిప్పేసి అటువైపు కొట్టేసి ఆ చెట్టు ఈ అసురుడు ఇద్దరు అసురులు ఏకకాలంలో మట్టి కరిపించేశాడే స్వామి, అటువంటి నీ గుణమునకు మంగళం. నిన్ను సదా కాపాడేటటువంటి వేల్ అనే ఆ ఆయుధమునకు మంగళం. నీకే కాదు, నిన్ను కాపాడే ఆయుధానికి మంగళం. కనుక என்று ఉన్ సేవగమే ఏతి పరై కొల్వాన్ ఇంద్రుయాం వందోం ఇరంగు ఏలోరెంబావాయ్. ఇలాగా ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క లీలలను జరిపినటువంటి నీ యొక్క సకల కళ్యాణ గుణములకు మంగళం అని పాడుతుంది ఆండాళ్ళ తల్లి. అది అప్పుడెప్పుడో అయిపోయింది కదండి, ఇప్పుడేం పనండి, మనకేం కావాలి స్వామి దగ్గర నుంచి. ఇది కాదు భక్తుడి యొక్క తీరు. స్వామి మంగళంగా ఉండాలి, స్వామికి ఎటువంటి కష్టం కలగకూడదు అని కోరుకోవటమే నిజమైన భక్తి. అలాగా పరమ భక్తాగ్రేస చిత్తము కలిగినటువంటిది ఆండాళ్ళ తల్లి. అటువంటి భక్తి మనందరికీ కలుగుగాక, సకల అరిష్టములు తొలగి శుభమంగళకరములు కలుగుగాక ఈ పాసుర సేవనం చేత అని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.